ఐఫోన్ 13 రెగ్యులర్ కస్టమర్ మనకు వచ్చేది, ఎప్పుడు మన దగ్గరకు వస్తారు కస్టమరు. యాపిల్ ఐడి ఫోన్ కొనుక్కున్నారు, ఐఫోన్ 13. యాపిల్ ఐడి లేదు తమ్ముడికి, బిల్లు బాక్స్ అన్నీ పెట్టే కొనుక్కున్నాడు. అనే యాపిల్ ఐడి తెలియదని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఏంటో అనేది ఒకసారి నాకు క్రియేట్ చేసావా అని చెప్పేసి అడిగారు. ఇదిగోండి, యాప్స్ ఏం డౌన్లోడ్ చేస్తున్నా సరే డౌన్లోడ్ అవ్వు అనమాట. యాపిల్ ఐడి అనేది మన జీమెయిల్ అకౌంట్ అంటే గూగుల్లో ఈమెయిల్ అకౌంట్ లేకపోతే ఎలాగైతే డౌన్లోడ్ అవ్వో అలాగే యాప్ స్టోర్ కూడా వర్క్ చేయాలంటే ఇది కావాలి. చూడండి, ఆల్రెడీ మన జీమెయిల్ అకౌంట్ ఇందులో లాగిన్ చేస్తున్నాం అనమాట. యాపిల్ ఐడి ఆల్రెడీ క్రియేట్ చేశాను అకౌంట్. అంటే ఇది ప్రైవసీ నిమిత్తం నేను కొద్దిగా ఈ బ్లర్ చేయడం జరిగింది, ఈ అకౌంట్ క్రియేట్ చేయడం జరిగింది. చూడండి, యాప్ స్టోర్ ఓపెన్ చేశాను. చూడండి, యాప్ కూడా డౌన్లోడ్ అవుతుంది, చూసారా? ఇప్పటివరకు అలా రాలేదు. మనం యాపిల్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత అలా వస్తుంది అనమాట. అది యాపిల్ ఐడి ఫ్రీ వెర్షన్ ఉంటుంది, పెయిడ్ వెర్షన్ కూడా ఉంటుంది. మనం ఫ్రీ చేసుకుంటే సరిపోతుంది, పెయిడ్ అవసరం లేదు. ఇంకా యాప్ కూడా డౌన్లోడ్ అయింది.